టెండర్స్ ఏ ఊరోళ్ళమ్మా? జీవి సత్రమా? అన్ని సమయానికి ఇస్తున్నారా? ఎగ్స్ అన్ని బాగానే ఉన్నాయా? ఎంత ఉండాలి ఎగ్ వెయిట్? 60 అమ్మా, 50 to 60. మీకు ఉండాల్సింది 55 grams ఒక గుడ్డు, మన మ్యాండేటరీ. అప్పుడు 50 to 60 మధ్యలో ఉంటేనే 55 వస్తుంది యావరేజ్. 50 to 55 అంటే తక్కువ వస్తుంది. ఈ ఎక్స్పైర్ డేట్స్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఇవి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తెస్తారా? ఏ ఊరు? బద్వేల్ ఎంఎల్ఎస్ పాయింట్. వాళ్ళు ఏమైనా దించినందుకు డబ్బులు ఏమైనా అడుగుతారా? ఏం లేదా? ఏమా ఏమన్నా ఉందా? 200? అదేలే, ఇవ్వకూడదు అందుకోసం. పులగమా? ఓకే, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. ఎగ్స్ ఇస్తున్నారా? 6 బాగానే ఇస్తున్నారు సార్. 6 డిసెంబర్కి ముందు ప్రాబ్లం ఉండదు సార్. మేడం వచ్చి వార్నింగ్ ఇచ్చి లెటర్ పెడతారంటే అప్పటి నుంచి ఏం లేదు సార్. డిసెంబర్ ఈమెనా? ఈమెయిల్ తెలుసు సార్. మేడం లెటర్ పెడతారంటే మొత్తం చేంజ్ అయ్యింది. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారమ్మా? బాగున్నాయి ఇక్కడ భోజనాలు? హ్యాపీనా? మెనూ బోర్డు ఎక్కడ ఉంది మీది? డైనింగ్ హాల్లో. డైనింగ్ హాల్లో ఉందా? ఆ ప్రకారం వస్తున్నాయి అన్నీ? ఎక్కడ అంతా ఈ చుట్టుపక్కల వాళ్ళేనా? బద్వేల వాళ్ళు ఉన్నారా? బద్వేల వాళ్ళు. పూర్వమామిళ్ళ వాళ్ళు? ఇక్కడ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలు ఉన్నారా? ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ? 6th నుంచి ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? రాలేదు. మీరా? నువ్వమ్మా? 6th నుంచి ఇక్కడే ఉన్నావు, బైపీసీ ఇక్కడే చదువుతా ఉన్నావు. అన్ని భోజనాలు అంతా బాగున్నాయా? టిఫిన్స్ బాగున్నాయా? ఈరోజు పులగం కదా? హిస్టరీ అయితే ఏదో పులగం బాగుంటుందని చెప్పి మార్చారంట. సంతోషమేనా మీకు ఇక్కడ? టిఫిన్ ఏదైనా మార్చాలా? ఒక టిఫిన్ మారుస్తా. ఏంటి చెప్పండి. ఏమి దాన్ని కొట్టుకోవడము, ఆపడము? పెద్ద లీడర్ వాను అమ్మా. ఆ పాప చెప్తా ఉంటే ఏదో కొట్టి ఆపుతా ఉన్నావు. అదే వద్దనేది. మీ ఇల్లు కాదు కదా ఇది, ఎవరు స్వాతంత్రం వాళ్ళది. ఏం మార్చాలి? ఏం మార్చద్దా? ఏం మార్చద్దా? మీ ఇష్టం. మార్చమంటే ఒకటి మారుస్తా. మీ బద్ధశత్రువు ఉంటుంది ఒకటి రేపు మార్నింగ్. మరి చెప్పరే, మీకోసం వచ్చింది నేను. ఏదైనా ఉంటే మారుస్తామని చెప్దామన్నా. ఉప్మా మార్చాలా? మరి చెప్పేదానికి ఏమి? ఏమనరు మీ మేడం, ఏమనదు మీ మేడం. నేను అనడం లేదులే. నేను ఉప్మా తీసేద్దామా? ఉప్మా బదులు ఏం పెట్టాలి? ఎగ్ రైస్. ఎగ్ రైస్ ఓకేనా? మారుద్దాం. ఇంకా ఏమన్నా ఉన్నాయా? కూరలు అన్నీ బాగుంటున్నాయా? బీట్రూట్ కర్రీ ఉంటుంది, ఇష్టమేనా అది? క్యారెట్ ఉందా? తింటారంతా? ఓకే. ఉప్మా రేపటి నుంచి ఉప్మా లేకుండా మీకు ఎగ్ రైస్ పెట్టిస్తాం. ఓకేనా? బాగా చదవండి. ఇక్కడికి వచ్చారు మీరు, ఇంత పెద్ద బిల్డింగ్స్, 280 మందికి, ఇంతమంది స్టాఫ్, ఇన్ని భోజనాలు. మీరు బాగా చదివితేనే, ఆడపిల్లలు బాగా చదివితేనే భవిష్యత్తు ఉంటుంది. మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడగలరు. ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తెలివితేటలతో జాబ్స్, మంచి మంచి ప్రైవేట్ జాబ్స్ చేయొచ్చు, మంచి మంచి వ్యాపారాలు చేయొచ్చు. అర్థమవుతుందా? బాగా చదువుకోండి. మీ అందరి కోసం ఇంతమంది ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థ అంతా పనిచేస్తూ ఉంది. ఇంత బిల్డింగ్స్ కట్టారు, కొత్త బిల్డింగ్స్ వస్తూ ఉన్నాయి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఓన్లీ గర్ల్సే ఉంటారు ఇక్కడ, ఓన్లీ ఉమెన్ టీచర్సే ఉంటారు. అట్లా అందా మీకు ప్రత్యేకంగా చేశారు కస్తూర్బా స్కూల్స్. మీకు అదృష్టం ఏంటంటే 1600 రూపాయలు డబ్బులు ఇస్తారు మీకు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక్కొక్క స్టూడెంట్కు. బయట ఏ హాస్టల్ కూడా 1600 లేదు. 10th లోపల పిల్లలకు 1400 ఇస్తారు.
అక్కడ ఇంకా 3 times చికెన్ పెట్టాలి, ఈడ 1 time. కాబట్టి మీకు బాగా సఫిషియెంట్గా అన్నీ ఇవ్వచ్చు మెనూ ప్రకారం, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? మంచి ఫైన్ రైస్ ఇచ్చారు, రైస్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి మీరందరూ మంచిగా మీకు కడుపు నిండా అన్నం పెడుతున్నాం, మంచిగా తినేసి మంచిగా చదువుకోవాలి, చదువుల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.